ఈ ఆగస్టు 15కి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఆ సినిమా తప్ప మిగిలిన సినిమాలు ఏమీ కూడా సరిగ్గా ఇంపాక్ట్ చూపించలేదు. ఇంక ఈ సినిమాలు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా రవితేజ గారు నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా రిలీజ్ ముందు కంటెంట్ కన్నా ఎక్కువగా హరీష్ శంకర్ గారి వల్ల, హీరోయిన్ వల్ల హైలైట్ అవుతూ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా అయితే డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఇక విక్రమ్ గారు మెయిన్ లీడ్ గా చేసిన తగ్లాన్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాకి తెలుగులో విక్రమ్ గారు అయితే ప్రమోషన్ బాగా చేశారు. ఇక సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు అయితే కొంతవరకు బాగానే వచ్చాయి. కానీ సినిమా అయితే హిట్ అనిపించుకోలేకపోయింది. ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. రామ్ గారు, పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా డబుల్ స్మార్ట్. ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న కంటెంట్ అంతా చూస్తున్నప్పుడు ఇస్మార్ట్ శంకరే గుర్తొచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాకైతే అలాంటి టాక్ అయితే అస్సలు రాలేదు. దాంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ లో తీసుకున్నారు. ఇక ఈ సినిమా అయితే అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఇంకా ఆ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా అయితే థియేటర్లో ఇప్పటికే మంచిగా రన్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించిన డిజిటల్ రిలీజ్ డేట్ అయితే ఏది కూడా బయటకు రాలేదు. ఈ 4 సినిమాల్లో మీరైతే ఏ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే చూద్దామని వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇక వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా